చెప్పినట్టు పెద్ద స్థాయిలో ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఎంఎస్ఎంఈస్. ఈ పరిశ్రమలను మనం కాపాడుకోవాలని ఆలోచన చేయాలని వారి సూచన మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఈరోజు ప్రత్యేకించి ఎప్పుడు కూడా లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరణ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా లక్ష్యం, మా ఆలోచన, మా దృక్పథాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. మనం అందరం కూడా తెలుసు, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు. మా ఇండస్ట్రీస్ డైరెక్టర్ గారు డాక్టర్ మల్సూర్ గారు వారి ఆలోచన విధానం భాగంలో పరిశ్రమలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మనం అందరం కూడా చెప్తా ఉన్నాం, వస్తువుల ఉత్పత్తి, సర్వీసు రంగాలతో పాటు రిటైల్, వాణిజ్య రంగాల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ రంగ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు సరఫరా చైన్లో, సప్లై డిమాండ్ సప్లై చైన్లో ఎంఎస్ఎంఈల పాలసీ ఎంత కీలకంగా ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్న తరుణం ఇది. మేమందరం కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, మనది రాబోయే కాలంలో ఇంతకుముందు కొంతమంది సూచించారు టెక్నాలజీ డ్రివెన్ ఇండస్ట్రీ ఉండాలని. మొన్ననే ఈ మధ్యలో మరి రాష్ట్ర ప్రభుత్వం, మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి టెక్నాలజీ పరంగా రేపు రాబోయే కాలంలో ఈ డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతి రంగంలో సామాన్య ప్రజానికానికి సంబంధించిన వారి జీవితాల్లో కూడా మలుపు తీసుకొచ్చే ఈ టెక్నాలజీ ఏదైతే ఏఐ ఉందో దాన్ని ప్రత్యేకమైన ప్రస్తావన చేయాలి, దాని వల్ల లాభాలు మనం పొందాలనే ఆలోచనతోనే మన అంతర్జాతీయ స్థాయిలో మరి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసుకొని ఆ కాన్ఫరెన్స్కు సంబంధించి అనేక రంగాలకు సంబంధించిన ప్రధానమైన వక్తలు వచ్చి ఈరోజు పరిశ్రమల పట్ల ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది, కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల పైన కూడా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఏ మేరకు ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అని అనేక మంది నిష్ణాతులు మరి ఆ గ్లోబల్ కన్వెన్షన్స్లో వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అందుకోసమే మన ప్రభుత్వం ఈరోజు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈ సంబంధించి మరి పెద్దలందరి సూచన మేరకు టెక్నాలజీ డ్రివెన్ అంటే ఇంతకుముందు స్వామినాథన్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి షుడ్ లుక్ టువర్డ్స్ తెలంగాణ, అంతపూర్వకం బెంగాల్ వైపు చూస్తున్నామని చెప్పారు. అండ్ నౌ ఎవ్రీబడి షుడ్ లుక్ అండ్ విల్ మేక్ దెమ్ లుక్ టువర్డ్స్ తెలంగాణ. దిస్ ఈజ్ అవర్ గోల్. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, మనం అందరం కూడా గర్వంగా చెప్తా ఉంటాం, ఐటీ, ఐటీఎస్, ఫార్మా, డిఫెన్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ పరిశ్రమలకు సంబంధించి మరి గత 3-4 దశాబ్దాల నుంచి మన ప్రభుత్వాలు ఏ విధంగా వారిని ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేసింది. ప్రోత్సాహాలు చేస్తూ ముందుకు నడిపే కార్యక్రమం చేసుకొని ఈరోజు మారుతున్న కాలం, ప్రపంచీకరణ వ్యవస్థలో ఇంటర్నేషనల్ మార్కెట్లకు అనుసంధానంగా ఉన్న డిమాండ్కు సంబంధించి సప్లై చేయడానికి ఇంకా మెరుగైన వాతావరణం కలిగించాలనే ఒక ఆలోచన భాగంగానే ఈరోజు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ. అయితే ఏ విధంగా చేయాలి ఎంఎస్ఎంఈ పాలసీ? చాలా సందేహాలు ఉండే మీకు అందరికీ. చాలామంది మరి పరిశ్రమలకు, సంఘాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మాతోని, ముఖ్యమంత్రి గారితోని సమావేశమైనప్పుడు
వారి వారి సమస్యలను మా దృష్టిలో పెట్టడం, మరి దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్డ్ పాలసీ తీసుకురావాలని ఆలోచన చేసి దాదాపు మా స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ డైరెక్టర్ గారు, పరిశ్రమల శాఖకు సంబంధించిన మా అధికారులందరూ కూడా మరి పరిశ్రమల సంఘాలను సంప్రదించడం జరిగింది. విస్తృతంగా వారితోని సంప్రదింపులు జరిపి పాలసీ రూపకల్పన చేయడానికి, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, స్టేక్ హోల్డర్స్ సంబంధించిన అనేక మందితోని చాలా సందర్భాల్లో వారితో కూడా సమావేశమై వారి నుంచి వచ్చిన దాదాపు 115 నుంచి 120 సూచనలు, వారి నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని కొత్త పాలసీని మరి మనం ఆవిష్కరణ చేసుకోవాలని, సో ఒక సానుకూలమైన ఒక వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ వాతావరణం క్రియేట్ చేయాలని ఈ పాలసీ ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు ఇంక్లూజివ్ పాలసీ చేయాలని మా సోదరిమని చెప్పారు. ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళల పారిశ్రామికవేత్తలతో సహా అందరికీ కూడా సమ్మిళితంగా శ్రేయస్సు జరగాలనే ఆలోచన భాగమే ఈనాటి పాలసీ విధానం. అదేవిధంగా ఇంతకుముందు సాయి ప్రసాద్ గారు చెప్పారు. ఐ రియలీ గివ్ డ్యూ క్రెడెన్స్ టు మిస్టర్ సాయి ప్రసాద్ గారు, బికాజ్ he is the forefront, he is in the forefront of sharing the movement to bring in the industries to the tier 2, tier 3 cities. Although he hails from a multinational company and he hails from Hyderabad, his vision towards, and especially the focus towards tier 2, tier 3 and the rural economy should be redefined now. హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా మా ప్రభుత్వ ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచరులు, మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరి ఉద్దేశం హైదరాబాదుతో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం. ప్రధానంగా ఉపాధి అవకాశాలే కానీ సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణ. దీనిలో చెప్పాలంటే మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు అందరూ కూడా చూశారు. 65 ఐటీఐలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేట్ అయిన మన పిల్లలు షాప్ ఫ్లోర్ మేనేజ్మెంట్కు సంబంధించి షాప్ ఫ్లోర్లో వారికి అవకాశం ఉంటుంది. ఈరోజు పెరుగుతూ ఉన్న టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద పరిశ్రమలు కానీ, అదేవిధంగా మధ్య సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంబంధించి కానీ ఈ టెక్నాలజీస్ పరంగా ఆధునీకరణ జరుగుతూ ఉన్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఐటీఐలు బేసిక్ ట్రేడ్స్ని ఈరోజు వారి వారి ఐటీఎస్లో బోధన చేస్తా ఉన్న సందర్భాన్ని వారికి అప్గ్రేడేషన్ చేయాలనే ఆలోచన దృక్పథంతో మరి టాటా వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఐటీ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయాలి, మోడర్నైజ్ చేయాలి. టెక్నాలజికల్గా మరి ప్రపంచ డిమాండ్కి అనుగుణంగా వీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కావాలని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని చేయాలని దాదాపు 2400 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తా ఉన్నాం. 2400 కోట్ల రూపాయల భాగంలో ఈరోజు రేపు ఆ ఐటీఐలు ప్రొడ్యూస్ చేసే గ్రాడ్యుయేట్స్ ప్రపంచ స్థాయి ఆశించిన విధంగా ఆ స్కిల్ సెట్స్ని వారు పొందే విధంగా రేపు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మనము మానవ వనరులను ఆ స్కిల్ సెట్స్తో ఇవ్వబోతా ఉన్నాం. ఆ తరుణంలో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా
ఈరోజు ఐటీఎస్ కానీ రేపు రాబోయే కాలంలో పాలిటెక్నిక్స్ విషయంలో కూడా ఆ విధమైన ఆలోచన చేయాలని ప్రభుత్వం ఒక పరంగా ఆలోచన చేస్తూ ఇంకో మెట్టు కూడా 2 రోజుల 3 రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈరోజు మేము ఈ కొత్త పాలసీ తీసుకురావటం వల్ల ఈ ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా ప్రధానమైన గ్రోత్ సెంటర్స్ కావాలి. అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాలలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి వినూత్న స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళలకి, 15% ప్లాట్లను ఎస్సీ, ఎస్టీ ఆంటర్‌ప్రెన్యూర్స్కి రిజర్వ్ చేయాలని కొత్త పాలసీలో సూచిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు మరొక కొత్త పాలసీ విధానాన్ని, ఇంతకుముందే సోదరిమణి చెప్పినట్టు మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేయాలని ఆ ఆలోచన దృక్పథంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసము అన్ని మౌలిక వసతులతో ఫ్లాట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అంటే 119 నియోజకవర్గంలో ఫ్లాట్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీస్కు సంబంధించి అందరినీ కూడా మహిళా సోదరిమణులని మరి ఆంటర్‌ప్రెన్యూర్స్గా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులని ఎంఎస్ఎంఈలకు మారడానికి ప్రోత్సాహం చేస్తాం. 10 జిల్లాలో ఎస్ఎంఎస్ఈ సంబంధించిన ఈ క్లస్టర్స్ చుట్టూ 10 కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మనం ఇండస్ట్రియల్ జోన్స్ తీసుకొస్తూ ఉంటాం, కొత్తగా క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ఫండమెంటల్ ఆలోచన దాంట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి మొట్టమొదటిసారి మా పరిశ్రమల శాఖకు సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాని పరంగా కేంద్రీకరించి పనిచేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించే కానీ ఇంతపూర్వకం ఉన్న పెద్ద పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ విమెన్ ఎంప్లాయీస్ పరంగా కావాల్సిన క్రెస్ కానీ, డార్మెటరీస్ కానీ, లేకుంటే ఒక చిన్న స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ పనిచేసే మరి చాలామంది సోదరులకు, సోదరిమణులకు వాటి వల్ల మరి ఉపయోగపడే విధంగా పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు మరి సులువుగా ఉండటానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసే విధానాన్ని కూడా దీంట్లో అమలు పరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ సంబంధించి ఆర్థిక సహాయం ఇంకా సులభంగా పొందడంలో కేంద్ర పాత్రను మా ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ప్రభుత్వం సాంప్రదాయ ప్రత్యామ్నాయ వనరుల నుంచి ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి చర్యలను ప్రవేశపెట్టింది.
తెలంగాణలోని ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మూలధన పెట్టుబడి సబ్సిడీ మద్దతును కూడా పెంచాం. కొత్త పాలసీ ద్వారా భవిష్యత్తు అమ్మకాల ఆధారంగా ఎంఎస్ఎంఈల రుణం సులభంగా రుణాలు పొందేలా పైలట్ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అందుబాటులో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విధానం కింద సామూహిక నైపుణ్యం పెంపొందించడానికి, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ శిక్షణ పొందడానికి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఓ ప్రస్తావన తప్పకుండా ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రధానంగా మనకు కావాల్సిన ఏదైతే మానవ వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో స్కిల్స్కు సంబంధించి మనం రాబోయే కాలంలో దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతోనే